ఏఐ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండలిలో మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏఐ తెలుగు న్యూస్ని అయితే ఫాలో అండి. మీకు లేటెస్ట్ ఏ అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నైతే ఏఐ యూనికార్న్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీ దారుణంగా కొలాప్స్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీ పేరే builder.ai అనమాట. వాస్తవానికి ఈ కంపెనీకి మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీ వాళ్ళు కూడా ఫండింగ్ కూడా ఇచ్చారు. బట్ అలాంటి ఈ కంపెనీ ఇప్పుడు బ్యాంక్రప్సీని అయితే ప్రకటించడం జరిగిందనమాట. అసలు విషయానికి వెళ్తే వీళ్ళు మేము ఏఐ రిలేటెడ్ కోడింగ్ కంపెనీ అని చెప్పి దీన్ని ప్రాజెక్ట్ చేశారన్నమాట. మేము ప్రాజెక్ట్స్ ఏదైతే వస్తాయో వాటిని ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేపిస్తాం. అంటే హ్యూమన్స్ వర్క్ చేస్తారు, బట్ ఏఐ సంబంధించిన టూల్స్ యూజ్ చేస్తాం అని చెప్పి దీని వాల్యుయేషన్ పెంచుకుంటూ వెళ్ళారు. ఒకనొక టైంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత ఏమైందంటే డిపెండెన్సీ అంతా కూడా కోడర్స్ మీద డిపెండ్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు అనుకుంటున్న ప్రాజెక్ట్స్ అనేవి ఏఐతో ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. బట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది దేనికోసం, మేము ఏఐ ద్వారా యూజ్ చేసుకుని కోడింగ్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం అని చెప్పారు. దాంట్లో ప్రాబ్లం అయింది. బట్ ముఖ్యంగా 2022 సంవత్సరంలో ఎప్పుడైతే ChatGPT వచ్చిందో నిజంగా ChatGPT కోడింగ్ అంత ఇష్యూస్ని సాల్వ్ చేసేసరికి builder.aiకి ఒకసారిగా కుప్పకూలిపోయిన పరిణితి అయిపోయిందనమాట. ఇక తాజాగా builder.ai వెబ్సైట్ని కూడా ఆపేయడం జరిగింది. మేము ఇంకా ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో ఉన్నట్టుగా వీళ్ళ ఇన్ఫర్మేషన్ చూపిస్తూ కస్టమర్ సంబంధించిన కాంటాక్ట్ ఈమెయిల్ మాత్రమే చూపిస్తున్నారు అనమాట. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో అన్ని ఏఐ స్టార్టప్స్ మంచివని చెప్పడానికి లేదనమాట. కొన్ని స్టార్టప్స్ ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వాష్ చేస్తున్నారు అనమాట. ఏఐ వాషింగ్ అంటే నథింగ్ బట్ లేని దాన్ని విపరీతంగా హైప్ క్రియేట్ చేసే కొన్ని కూడా జరుగుతున్నాయి. అటువంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ చూసినట్టయితే భారతదేశ ప్రభుత్వం ఏఐ కోసం మరొక 14,000 GPUs కేటాయించబోతుంది అనమాట. ఇప్పటికే మన భారతదేశ ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కోసం సుమారుగా 18,700 GPUs అయితే కేటాయించడం జరిగింది. సో ముఖ్యంగా LLM మోడల్స్ కానివ్వండి, మన భారతదేశంలో స్టార్టప్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడం కోసం GPUsని NVIDIA నుంచి అయితే ప్రొక్యూర్ చేసుకుంది. బట్ ఇప్పుడు దానికి ఇంకొక అదనంగా 14,000 GPUs కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది అనమాట. అంటే ఓవరాల్ గా భారతదేశంలో సుమారుగా 32,000 GPUs అందుబాటులోకి రాబోతుంది. అంటే మన భారతదేశంలో కూడా ఏఐ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. స్టార్టప్ సంబంధించిన ఎకోసిస్టమ్ పెరగడం కానివ్వండి, ఇతర సంబంధించిన ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతే కనుక మనకు ఉద్యోగ అవకాశాలు కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు అమెజాన్ కంపెనీ వాళ్ళకి తమ స్టోరీస్ని అమెజాన్ వాళ్ళు ఏ మోడల్ని ట్రైన్ చేసుకోవడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో మేము చూస్తూ ఉంటాం కొన్ని ప్రముఖ న్యూస్ పత్రికలు మాకు తెలియకుండా కొన్ని ఏ మోడల్స్ మా న్యూస్ రిలేటెడ్ సంబంధించిన వే ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ కొట్టి వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఇది కాపీ రైట్ చట్టానికి విరుద్ధం అని చెప్పి ప్రొటెస్టులు కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమైందంటే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక లైసెన్సింగ్ అగ్రిమెంట్కి అయితే రావడం జరిగింది అమెజాన్ వాళ్ళతో. ఎంత అమౌంట్ అనేది చెప్పలేదు కానీ సో అమెజాన్ కొత్త ఏ మోడల్లో ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ సంబంధించిన ఒకళ్ళ ఎడిటోరియల్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి కొంచెం ఫాలోయింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మేము అందరూ తెలిసిందే. సో అలాంటి వాళ్ళు ఏ స్టైల్లో రాస్తున్నారు అదంతా కూడా వీళ్ళు ఏ మోడల్కి ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో దానికి వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే అమెజాన్ వాళ్ళు ఏ మోడల్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కంటెంట్ రైటింగ్ రిలేటెడ్గా ఎవరైనా ప్రాంప్ట్స్ ఇస్తే కనుక వీళ్ళు న్యూయార్క్ టైమ్స్ సంబంధించిన ఎడిటోరియల్ రిపోర్ట్ సంబంధించిన డేటాని వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మోడల్స్ కంటెంట్ పరంగా మరింత న్యాచురల్ రైటింగ్ రాసే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సైబర్ క్రిమినల్స్ ఈ మధ్యకాలంలో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ టూల్స్తో టార్గెట్ చేస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. అంటే ఈ మధ్య ఏంటంటే ఓపెన్ ఏఐ కానివ్వండి లేకపోతే ChatGPT లాంటి మోడల్స్కి కొంచెం ఏమైనా రిలేటెడ్ టూల్స్ ఉన్నాయి. మీరు ఉచితంగా ChatGPT కానివ్వండి లేకపోతే ఇన్వీడియో ఏఐ టూల్స్ సంబంధించిన క్రెడిట్స్ పొందవచ్చు, లేకపోతే ప్లస్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. దానికోసం ఇటువంటి ఎడిషనల్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. అలా చెప్పేసరికి ఏంటంటే సరే మన ఏఐ టూల్కి ఇంకా యాక్సెస్ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. దాని ద్వారా ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు మాల్వేర్ని అయితే లోడ్ చేసి వేస్తున్నారు అనమాట. సో తెలియకుండానే ఆ ఫైల్స్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని లేకపోతే జిప్ని యూజ్ చేసి అన్జిప్ చేసిన టైంలో వైరస్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా అనుమానం వచ్చి ఏమైనా మోడల్స్ ఎవరైనా ఆన్లైన్లో చెప్తే కనుక వాటిని అయితే తెలియకుండా మాత్రం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోకండి. నెక్స్ట్ చూసినట్లయితే యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు క్లౌడీ ఏఐ మోడల్లో ఇప్పుడు వాయిస్ సెర్చ్ని కూడా తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు వాయిస్ ద్వారా కూడా మీరు ప్రాంప్ట్స్ లాంటివి అయితే ఇవ్వచ్చు అనమాట. దాన్ని వాయిస్ మోడ్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఆండ్రాయిడ్ మరి iOS డివైస్లో మొబైల్ యాప్లో అయితే ఈ ఫీచర్ అయితే రావడం జరిగింది అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా మన ఏఐ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ అమెజాన్ యాప్లో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఎవరైతే లిస్ట్ చేస్తూ ఉంటారో అక్కడ ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఏఐని యూజ్ చేసి ఆడియో ఫార్మాట్లో వస్తుంది అనమాట. అందరికి కాదు కానీ టెస్టింగ్ అయితే చేస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ ఉంది దానికి సంబంధించిన హైలైట్స్ తెలుసుకుందాం అనుకున్నారనుకోండి, మీరు చదవకుండా డైరెక్ట్గా విని కూడా తెలుసుకోవచ్చు. అలాగే వీళ్ళు
టెస్ట్ ఆడియో సమ్మరీస్ని అయితే కొంతమంది డిస్ప్లే చేస్తున్నారట. ప్రధానంగా ఇప్పుడు యూఎస్లోని షాపర్స్ దగ్గర అయితే కొన్ని స్పెసిఫిక్ గ్రూప్లో వీటిని అయితే టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మన భారతదేశంలో కూడా త్వరలోనే దీనికి సంబంధించిన ఫీచర్ని తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా కొన్ని ఏఏ మోడల్స్ని టెస్ట్ చేసినప్పుడు ఆ ఏఏ మోడల్స్ కొన్ని కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా, లేకపోతే ఇచ్చిన కమాండ్ని ఆ కమాండ్ పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో ఉదాహరణకి ఒక రీసెర్చ్ ఏం చేశారంటే, ఓపెన్ ఏఐ కానివ్వండి, లేకపోతే ఇతర ఏఏ మోడల్స్ సంబంధించిన ఏపీఎస్ని తీసుకుని ఒక ప్రాబ్లం, ఒక మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం, ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి వేల ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, బట్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత టెర్మినేట్, షట్ డౌన్ అనే ఒక మీకు ఏమైనా కమాండ్ వస్తే కనుక నువ్వు పని చేస్తూ మధ్యలో ఆపేయమని చెప్పి క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కానీ ఈ మోడల్ ఏం చేస్తుందంటే, ఇనీషియల్గా 1-2 సార్లు షట్ డౌన్ అనే ఒక కమాండ్ వచ్చినప్పుడు టర్న్ ఆఫ్ అయ్యేదంట. బట్ కొన్నిసార్లు ఏమైందంటే ఈ మోడల్ ఆ కమాండ్ను కూడా పట్టించుకోకుండా ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఎలా చూడాలంటే ఏఐకి అంత డెడికేషన్ ఉందని చూడాలా, లేకపోతే ఇచ్చిన కమాండ్ని పాటించట్లేదు అన్నట్టు నెగిటివ్గా చూడాలని కూడా అర్థం కాని పరిస్థితి. సో ఈ రేంజ్లో ఏ డెవలప్ అవుతుందని ఒక రకంగా పాజిటివ్గా ఉంటే, ఒక రకంగా కొంచెం నెగిటివ్గా కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే బిట్స్ లా స్కూల్ అండ్ పాన్ సైన్స్ వాళ్ళు తాజాగా భారతదేశపు మొట్టమొదటి ఏఐ పవర్డ్ లీగల్ ఇన్నోవేషన్ సెంటర్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరైతే లీగల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ లేకపోతే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏఐ రిలేటెడ్ టూల్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సమ్మరైజేషన్ ఎలా తెలుసుకోవచ్చు, లేకపోతే ఒక లీగల్ డాక్యుమెంట్ని ఫాస్ట్గా అందులో సమ్మరీని ఎలా తెలుసుకోవచ్చు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని చెప్పే విధంగా ఈ పర్టికులర్ బిట్స్ లా స్కూల్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక ఏఐ పవర్డ్ లీగల్ ఇన్నోవేషన్ సెంటర్లో అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏఐ రిలేటెడ్ ఏదో ఒక ఇన్నోవేషన్ రావడం కానివ్వండి, ఒక టూల్ రావడం కానివ్వండి, దాన్ని మరింత ఫాస్ట్ స్పీడప్ చేసుకోవడం అనేది ప్రజెంట్ ఇన్నోవేషన్ కింద అయితే మారుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఏజెంటిక్ ఏఐ ఫౌండరీని అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ఈ ఏజెంటిక్ ఏఐ ఫౌండరీ దేనికి ఉపయోగం అంటే, ముఖ్యంగా బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటారు కదా, ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారో దాంట్లోకి కొన్ని ఏఐ మోడల్స్ని డిప్లాయ్ చేసి, లేదంటే ఏఐ ఏజెంట్స్ని డిప్లాయ్ చేసి వివిధ రకాల ఫంక్షన్స్లో వాళ్ళ యొక్క వర్క్స్ని ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం ఇలా ఏజెంటిక్ ఏఐ ఫౌండరీని అయితే ఇస్తున్నారన్నమాట. సో ఈ పర్టికులర్ ఏజెంటిక్ ఫౌండరీలు ఏంటంటే మనకి కస్టమైజబుల్ ఏఐ టూల్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఇంటర్నల్గా మరి థర్డ్ పార్టీ సిస్టమ్స్లో వర్క్ చేసుకునే విధంగా ఈ పర్టికులర్ ఏఐ మోడల్ని యూస్ చేసుకుని, అక్కడ ఉన్న డేటాబేస్ని యూస్ చేసుకుని వాడుకొని వాళ్ళ వర్క్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే చైనాకి సంబంధించిన డీప్సీక్ ఏఐ మోడల్ కొత్తగా R1 అప్గ్రేడ్ మోడల్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ మధ్యకాలంలో ఈ డీప్సీక్ అనే ఒక మోడల్ వచ్చినప్పుడు ఓపెన్ ఏఐకి మించి బాగా పర్ఫామ్ చేస్తుంది, లేకపోతే తక్కువ కాస్ట్లో ఇంత బాగా పర్ఫార్మెన్స్ మోడల్ అని చెప్పి చాలా వరకు దీని పాజిటివ్ సైడ్ చాలా ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు తమ మోడల్ని అయితే అప్గ్రేడ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ కొత్త ఏఏ మోడల్లో ఉపయోగం ఏంటంటే, రీజనింగ్ మోడల్ ఏదైతే ఉందో స్ట్రక్చర్డ్గా లేకపోతే లాజికల్ స్టెప్స్గా యూజ్ చేసి ఆ క్వశ్చన్స్ ప్రాంప్ట్స్ అయితే హ్యాండిల్ చేయగలిగినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మెటా వ్యవస్థాపకులైన మార్క్ జుకర్బర్గ్ తాజాగా ఆ కంపెనీ సంబంధించిన యాన్యువల్ షేర్ హోల్డర్ మీటింగ్లో ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట. తాజాగా మెటా ఏ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ చాట్ బుట్ కానివ్వండి, లేకపోతే యాక్సెస్ చేస్తున్న యూజర్స్ ఎలా అయితే ఉన్నారో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెలకి 1 బిలియన్ యూజర్స్ రీచ్ అయినట్టుగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్గా దీని అయితే ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పర్టికులర్ అచీవ్మెంట్ని ఎప్పుడైతే వీళ్ళు మెటా ఏ యాప్ని తీసుకొచ్చారో అప్పుడు యూజర్ సంఖ్య బాగా పెరిగారని చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఆపర్చునిటీస్ మరింత పెరుగుతుంది, మన ఏ మోడల్ని యూజ్ చేసుకున్న ద్వారా రెవెన్యూ మోడల్ని కూడా బిల్డ్ చేసే అవకాశం ఉంటున్నట్టుగా వీళ్ళ యాన్యువల్ మీటింగ్లో అయితే CEO సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే గ్రామర్లీ కంపెనీ వాళ్ళు తాజాగా $1 బిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేయడం జరిగిందనమాట. సో దేనికోసం అంటే వీళ్ళు ఏ ప్రొడక్టివిటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం కోసం. మీరు గుర్తుంటే ఎవరైతే కంటెంట్ రాస్తూ ఉంటారో చాలా మంది తెలిసిన టూలే. సో గ్రామర్లీ అనగానే జస్ట్ మీరు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా కంటెంట్ రాసినప్పుడు అది ఆ యాప్ ఎక్స్టెన్షన్ కానీ యాక్టివ్లో ఉంటే కనుక అక్కడ ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది రెడ్లో. సో దాన్ని కరెక్ట్ చేస్తుంది కూడా. సో వాళ్ళు ఇప్పుడు ఏ రిలేటెడ్ డొమైన్స్ మీద ప్రోడక్ట్స్ని బిల్డ్ చేయడం కోసం ఫండ్ అనేది రేస్ చేశారన్నమాట. గ్రామర్లీ అంటే ఒక రైటింగ్ అసిస్టెంట్ టూల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొడక్టివిటీ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసుకోవడం కోసం, అంటే ఏ రిలేటెడ్ ప్రొడక్టివిటీ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసుకోవడం కోసం యూజ్ చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే OnePlus వాళ్ళు తాజాగా కొత్త AI+ మైండ్ అనే ఒక ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట.
సో వీళ్ళ ఎవరైతే వన్ ప్లస్ రిలేటెడ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తారో దాంట్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నట్టుగా దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు వీళ్ళ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఆన్ స్క్రీన్ కంటెంట్ నుంచి దానికి సంబంధించిన ఏమైనా హైలైట్ చేసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వన్ ప్లస్ సంబంధించిన AA+ మైండ్ అది హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ ఫీచర్ని యూస్ చేయాలంటే జస్ట్ మీ 3 ఫింగర్స్ యూస్ చేసి స్క్రీన్ పైకి ఎలా అంటే కనుక స్క్రీన్ షాట్ క్యాప్చర్ అవుతుంది అంటున్నారు. సో స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత సో మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షెడ్యూల్ చేసుకోవడం కానివ్వండి, ఈవెంట్ డీటెయిల్స్ కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, ఒక ఆర్టికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా మీరు ఏఐని యూస్ చేసి పొందవచ్చు అని చెప్తున్నారు. ఏమైనా ఇమేజ్ రిలేటెడ్ డేటాను కూడా మీరు స్కాన్ చేసుకుని దాని నుంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చు అంట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళ కొత్త AI మోడల్ అరోరా దానికి ఉన్న క్యాపబిలిటీ చూసుకున్నట్లయితే మీరు ఎయిర్ క్వాలిటీ మీరున్న ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుందో హై స్పీడ్లో డిటెక్ట్ చేయగలదు అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట. తాజాగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు అరోరా సంబంధించిన సోర్స్ కోడ్ని మరియు మోడల్ వెయిట్స్ని తాజాగా పబ్లిక్గా కూడా అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.